వందల వేల కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి. ఇదే కాదు, ఇక్కడ ఎర్రచందనం ఉంది. ఎర్రచందనానికి ముఠా నాయకుడు ఎవడని మిమ్మల్ని అడుగుతున్నా అంటే నేనున్నప్పుడు ఎర్రచందనాన్ని కంట్రోల్ చేశాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు కంట్రోల్ చేశారు. స్మగ్లర్ని ఎక్కడికక్కడ నియంత్రణ చేసి ఈ ఎర్రచందనం అనేది ప్రజల ఆస్తి. దీన్ని అమ్మి మీ ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టాలనుకుంటే దుర్మార్గులు వచ్చిన తర్వాత స్మగ్లర్స్ ని డెవలప్ చేశారు. వందల వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా అందులో స్మగ్లర్ లో ఒక భాగం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. అంటే రేపు వస్తారు. ఇదే కాదు, మద్యంలో దోచేసిన డబ్బులున్నాయి, గనుల్లో దోచేసిన డబ్బులున్నాయి, ఇసుకలో దోచేసిన డబ్బులున్నాయి. తమ్ముళ్ళు, ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి నాటకం మీకిచ్చేది 10 రూపాయలు, మీ దగ్గర దోచుకునింది 100 రూపాయలు. అతను దోచేసుకున్నది 1000 రూపాయలు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత అవినీతి పరుణ్ణి ఎప్పుడైనా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవన్నీ చేసి ఇక్కడ ఈ పెద్దిరెడ్డి అరాచకాలైతే నాకే అర్థం కావడం లేదు. నేను కన్నెర్ర చేసుంటే పెద్దిరెడ్డి ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు కాదు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క ఆవులాపల్లి రిజర్వాయర్ పేరుతో 600 కోట్ల రూపాయలు పని చేయకుండా దోచేసిన వ్యక్తి పెద్దిరెడ్డి. ఎన్జీటీ 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. ఫైన్ వేసినా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారం సిగ్గులేని ప్రభుత్వం 25 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎన్జీటీకి కట్టారు. తప్పు వీరిది, శిక్ష ప్రజలకిది. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. అందరి నీవా పనులు పూర్తి చేయలేదు. నేను అడుగుతున్నా, ఈ కోడూరు ప్రాంతంలో గాలేరు నగిరిపైన పనులైనాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చే ఆలోచన చేశారా అని నేను అడుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ నీళ్లు తేకుండా పేర్లలుగా అందరి నీవాకి గండికోట నుంచి ఇంకో ప్రాజెక్టు శాంక్షన్ చేసి పెద్దిరెడ్డి 1500 కోట్ల పనులు చేయకుండా కొట్టేశారు. ఇవన్నీ నేను చెప్పాం, పోరాడాం. పోరాడితే తమ్ముళ్ళు అంగళ్ళలో నా మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద 600 మంది పైన కేసులు పెట్టారు. ప్రతి ఒక్క కార్యకర్త పైన కేసులు పెట్టారు. నేను ఒకటే సవాలు విసురుతున్నా, పెద్దిరెడ్డి నీ పని అయిపోయింది, నీ కుటుంబ పాలన అయిపోయింది. ఇక్కడ ప్రజల్ని చూశారు, నీ దోపిడీకి అంతం పలుకుతావని ఈ కోడూరు సభలో చెప్తున్నా. నీ దగ్గర డబ్బులున్నాయి, మా దగ్గర ప్రజాబలం ఉంది. ప్రజాబలం ముందు నీ డబ్బులు ఏమీ పని చేయవు. రేపు ఎలక్షన్ లో 10,000 ఇస్తాడు తమ్ముళ్ళు, సిద్ధమని అడుగుతున్నా. కొవ్వెక్కిపోయింది, బలిసిపోయాడు. ఇది బలుపు కాదు, వాపు మాత్రమే. ఇక్కడుండే మిథున్ రెడ్డి ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్లి అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిస్తాడంట. బచ్చా, ఓడిస్తావను మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడే అతన్ని పూడ్చి పెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఈ పుడింగి పెద్దిరెడ్డి కుప్పానికి పోయి నన్ను ఓడిస్తాడంట. ఏం తమ్ముళ్ళు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నడమంత్రి స్థిరొస్తే కొవ్వెక్కిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇక్కడ ఉపేక్షించడానికి ఎవరు లేరు. ఇటు మా జన సైనికులు సిద్ధంగా ఉన్నారు, అటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారు, ఇంకో పక్క బీజేపీ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. నిన్ను నీ కుటుంబాన్ని రాబోయే రోజుల్లో
రాజకీయంగా భూస్థాపితం చేయడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను అడుగుతున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాకు వచ్చాడు. ఈ విషయం కూడా మీరు ఆలోచించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. జగన్మోహన్ రెడ్డి ఈ సైకో ప్రతి ఒక్క ఎన్నికలకు ఒక ఇష్యూ తీసుకొస్తాడు. 2014లో తండ్రి లేని బిడ్డని మీ దగ్గరకు వచ్చాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తండ్రి చనిపోయాడని చెప్పాడా లేదా అని అడుగుతున్నా. ఈ భాగవతం అంతా కూడా జరిగింది. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో నేనున్నా, మా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. మీకు ఒక అవగాహన ఉండాలి.